వాక్యము భిన్నమవుతుంది అని ఈ వాక్యాలన్నిటికీ ఒకటే అర్థం ఉందని అధికరణలో చెప్పావు. ఐత్రేయంలో మొదటి వాక్యంలో హిరణ్య గర్భం గురించి చెప్పారు. తర్వాత మరి అక్కడ వాక్య భేదం కాదా అంటాడు. ఆత్మ ఏ విధమగ్గరే ఆసీత్ నాన్నకించిన మిషత్ అని చెప్పినప్పుడు మళ్ళీ హిరణ్య గర్భుడు వాడికి దేవతందరూ పుట్టారు, ఆ దేవతందరూ మాకు ఎక్కడ ఉండాలని అడిగారు, ఇవన్నీ చెప్పారు కదా. అక్కడ మరి వాక్య భేదం కాదా అంటాడు. అందుకని దృష్టాంత సంగతి ఆత్మ వైదమైతే వాగ్రాసి నాణ్యతించిన మిషాత్ అన్నది ఇక్కడ విషయం. అందుకనే ఆత్మగ్రహీత్య అధికరణం ఉన్నాం కదా. దీన్ని రిపీట్ చేయలేదేమో మనం. ఆత్మగ్రహీత్యధికరణము ఆత్మగ్రహీత్యధికరణము ఆత్మగ్రహీత్యధికరణము. ఇక్కడ దృష్టాంత సంగతి విషయము ఆత్మావాయుధమే కేవాగ్రాసి దాన్ని కించిన మిషన్ అన్నది విషయము. ఆత్మశబ్దము ద్వారా కేవలమైనటువంటి నిర్విశేష ఆత్మని తీసుకోవాలా, లేకపోతే హిరణ్య గర్భం చెప్పారు. ఆత్మ వా ఇదమేక ఏవ అగ్రే ఆసీత్ సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమైనటువంటిదని ఏక శబ్దము ఏవ శబ్దము ఆసీత్ శబ్దాన్ని ఉపయోగించారు. చూడండి, ఏకః ఏవ ఆసీత్ అంటే ఈ మూడు భేదాలు లేనటువంటి ఒకే తత్వం ఉంది. ఈ ఆత్మశబ్దం ద్వారా అక్కడ సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని దేవత వాయుస్వరూపం ప్రాణస్వరూపం దాన్ని తీసుకోవాలా, కేవల ఆత్మను తీసుకోవాలా అన్నది ఇక్కడ విషయం. సంశయం ఏమిటా అంటే ఈ ఆత్మశబ్దంతో హిరణ్య గర్భం చెప్పారా లేకపోతే ఆత్మని చెప్పారా? పూర్వపక్షి అంటాడు ఆత్మ ఏవ ఇదమగ్రే ఆసీత్ పురుష విద సవై శరీరీ ప్రథమ అని బృహదారణ్యకంలో చెప్పారు. తర్వాత స్మృతిలో కూడా చెప్పారు. ఆత్మ ఏవ ఇదమగ్రే ఆసీత్ పురుష విద. ఈ సవై శరీరీ ప్రథమ అని స్మృతిలో కూడా చెప్పారు. సవై శరీరీ ప్రథమ అని చెప్పారు కనుక ఇక్కడ పరమేశ్వరునికి అధీనములో ఉన్నటువంటి ఏ పురుషుడినైనా లోక సృష్టికి కారణంగా తీసుకోవాలి. అంటే హిరణ్య గర్భం తీసుకోవాలి. స ఈక్షతే లోకాన్న సుజా లోక సృష్టి చేసేటువంటి వాడు హిరణ్య గర్భుడు అని వినిపిస్తోంది. భూత సృష్టి నై, బుద్ధ సృష్టి కాదు, లోక సృష్టి. తర్వాత ఆ ఆవును తీసుకొచ్చాడు. ఆవును తీసుకొస్తే ఇందులో ప్రవహించిన అంటే వాడంటాడు నీ పైపళ్ళు లేవు. ఆవు పైపళ్ళు ఉండవు. పైపళ్ళు ఉన్నట్టయితే ఆ దూడ అది ఆ స్తనాన్ని కొరికేస్తుంది. అందుకని పైపళ్ళు లేవు. అలాగే ప్రతిదానికి ఏదో సాకు చెప్పారు. ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు. ఏ జంతువుని తీసుకొచ్చిన అప్పుడు ఆఖరణ పురుషుని చేశాడు. సుకృతమ్మత బాగుంది, చాలా బాగా చేసావు, బాగా చేసావని చెబుతారు. అందుకని ఇక్కడ గవాది ఆనయనం ఆ నిర్విశేష బ్రహ్మం ఎలా చేస్తాడు? అందుకని హిరణ్య గర్భుని చెప్పాలి. హిరణ్య గర్భయ్య ఆత్మశబ్దక అర్థము.
అని పూర్వపక్షం. సిద్ధాంతం అంటాడు, ఈ సృష్టి క్రమములో ఆత్మశబ్దము పరమాత్మ గురించి చెప్పిందే నాయన, హిరణ్యగర్భ గురించి చెప్పలేదు. ఒకటి. తరువాత తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతం తైత్రీయంలో చెప్పారు. మిగిలిన సృష్టి వాక్యాలను కూడా ఆ వాక్యాల్లో కూడా పరమాత్మనే తీసుకోవాలి. తరువాత ఇంకొకటి ఏమిటి, ఆత్మశబ్దాన్ని కూడా ప్రయోగించారు. కనుక భూత సృష్టి ఇక్కడ ఉపసంహరించారు కనుక పరమాత్మనే తీసుకోవాలి. మరి గవాది ఆనయనము, గుర్రాన్ని తీసుకొచ్చాడు, గాడిని తీసుకొచ్చాడు, ఆవును తీసుకొచ్చాడు, ఇదంతా ఎందుకు చెప్పావు? ఇదంతా స్తుతి, అర్థవాదం. ఆ అర్థవాదము ఈ ఆత్మతత్వాన్ని చెప్పేటప్పుడు అది ఒక షడ్విధిలింగ తాత్పర్యాల్లో ఒకటి. అందుకని ఇక్కడ ఆత్మశబ్దంతో హిరణ్య గర్భాన్ని చెప్పలేదు, తీసుకోవద్దు, చెప్పలేదు. దీనికి ఆత్మగృహీత్యధికరణం కదా, ఎక్కడ పోయింది ఇది? అంటే ప్రథమ ఆత్మవా ఇదమిత్యత్ర విరాట్ స్యాద్ అథవా ఈశ్వర. ఆత్మవా ఇదమేవ అగ్రాసి దాన్యర్పించిన విషయం అన్నప్పుడు ఈ ఆత్మశబ్దంతో విరాట్ కానీ హిరణ్య గర్భాన్ని తీసుకోవాలా, లేకపోతే ఈశ్వరుని పరమాత్మను తీసుకోవాలా? భూత సృష్టిర్ న ఈశ్వర స్యాత్. భూతాన్ని సృష్టించాడని చెప్పారు కదా, ఆవును తీసుకొచ్చాడు, గేదెని తీసుకొచ్చాడు. ఇది పరమాత్మ సృష్టి కాదు, అది విరాట్ కానీ హిరణ్య గర్భుడు కానీ సృష్టి. గవాది ఆనైనా విరాట్ని తీసుకోవాలి అంటాడు. భూతోపసంవృతే ఈశ స్యాద్ అద్వైతావధారణ. ఈ భూత సృష్టిని వాడు ఉపసంహరించేశాడు. ఆ తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పాడు ఐత్రేయం కదా. అందుకని అద్వైత అవధారణ, అద్వైత బ్రహ్మ, దాన్నే ఇక్కడ నిశ్చయం చేయడానికి చెప్పారు. అర్థవాదో గవాది ఉక్తి. ఈ ఆవుని వీళ్ళని తీసుకొచ్చాడని అది స్తుతి. బ్రహ్మ ఆత్మత్వం వివక్షితం. ఈ ఆత్మ బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ అన్నది ఇక్కడ చెప్పదలిచారు ఆయన. అంతేకాని నువ్వు చెప్పినట్టు హిరణ్య గర్భుడు కాదు. ఆత్మావాయుధమేకైవాగ్రాసీత్ విరాడేవ ఆత్మశబ్దవాచ్యో న ఈశ్వర కృత. విరాట్ని చెప్పాలి అంటాడు. ఎందుకురా బాబు అంటే స ఈక్షతే ఈక్షత లోకాను సృజ. ఆయనకి ఇచ్ఛ ఏర్పడింది, ఈ లోకాలన్నింటినీ నేను సృష్టించాలి అని. పంచభూత సృష్టి అనుక్త్వా లోకమాత సృష్టి అభిధాన. పంచభూతాలు చెప్పలేదు, అంబో మరీచి మరం ఆపహ అని చెప్పారు అక్కడ. అంటే ఈ 14 లోకాలకి ఈ 4 సమావేశం చేశారు, లోకాలను సృష్టించాడు. మరి ఆ ఈశ్వరుని ప్రకరణం చెప్పినప్పుడు, పరమాత్మ ప్రకరణం చెప్పినప్పుడు తైత్రీయము ఛాందోగ్యాదుల్లో భూత సృష్టి అది అభిధాన దర్శన. ఆత్మన ఆకాశ సంభూత, తర్వాత తేజోబన్నాది సృష్టి ఛాందోగ్యంలో చెప్పారు, భూతాలను చెప్పారు. ఇక్కడ అవేమి చెప్పలేదు. మళ్ళీ తాభ్యోగామానయత్, ఆ దేవతలు మేము ఎక్కడ ఉండాలి అంటే ఓ ఆవును తీసుకొచ్చి పెట్టాడు, ఇందులో దూరం అన్నట్టు మేమీ శాస్త్రం. ఇది ప్రోక్తం
అంటే మీ అంశాలతో మీ అంశాలతో మీరు యావలో ప్రవేశించండి అని. అంటే ఏదైనా అక్కడ సూక్ష్మార్థం ఉంటుంది. అగ్ని వాగ్భూత్వ ముఖం ప్రావిశత్, చంద్రమా మనోభూత్వ హృది ప్రావిశత్ అని చెప్పాడు కదా ఆకరణ. అంటే ఈ దేవతలు వాళ్ళ వాళ్ళ అంశాలతో ఈ మనుషుల్లో ప్రవేశించాడు. అందుకనే ఈ అగ్ని వాక్ రూపంలో ప్రవేశించింది కనుక ఒక కటుభాషణం చేస్తే వాళ్ళ హృదయాల్లో గుచ్చుకుంటుంది. చెడు ఎక్కువ జరుగుతుంది. అక్కడ వీళ్ళు పాండవులు అశ్వమేధ యాగం చేసేటప్పుడు వాడు ఆ మయుడు అదేదో నిర్మిస్తాడు. ఆ భవనం పేరేమిటి? మయసభ. ఆ మయసభలో దుర్యోధనుడు తిరుగుతున్నప్పుడు ద్రౌపది నవ్వుతుంది. ద్రౌపది నవ్వుతుంది. అది ఒక మాట అంటుంది, గుడ్డివాడి కొడుకు గుడ్డివాడిలాగే ఉన్నాడు అని. ఏమో మరి కల్పించారు, కానీ నవ్వింది చెలికత్తెలు వారిస్తుంది. ఆ టైంలో దుర్యోధనుడు చూస్తాడు అనేది విషయం. అది నేనంటే నేను చెప్పాను కదా, పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి కానీ మేము చదవలేదు. అది ఉన్నట్టుంది. అదేమన్నా కానీ అక్కడ ఎందుకు చెప్పొచ్చేది ఏమిటంటే, ఒక కటుభాషణం వాణి ద్వారా పోయినట్లయితే అది ఇతరుల గుండెలు చీవు చేస్తుంది. ఇంకోటి ఏమిటంటే ప్రాసంగికము, ఒక శ్లోకము అందరూ కూడాను డబ్బు కావాలనుకుంటారు. దానికి ఏ నియమాలు ఆచరించాలి అన్నది కుచేలినం, దంతమలావధారిణం, బహ్వాసినం, కటుభాషిణం, సూర్యోదయేతి సూర్యాస్తమయేతి సాయనం, శ్రీరపి విముంచతి చక్రపాణి. కుచేలినం, కుచేలినం అంటే ఇవాళ తొడుక్కున్న బట్టలు రేపు ఉతికి ఆరబెట్టి కట్టుకోవాలి. వేసిన బట్టలే రెండో రోజు వేసుకోకూడదు. కుచేలినం. దంతమలావధారిణం, అక్కడ సూర్యోదయం అయిపోయింది, ఇంకా పెద్ద మనిషి బెడ్ కాఫీ రాలేదని లేవడం. అటువంటి వాడి దగ్గర డబ్బు ఎక్కువ నిలవదు. అంటే వాడికి ఎంత కావాలో అంత రాదు. ఏదో కుచేలినం, దంతమలావ, బహ్వాసినం, తేరగా దొరికిందని 3 రోజులకి ఒకటేసారి తినేకూడదు. 3 రోజులు సరిపోయేటట్టు. అలాంటి బ్రాహ్మణులు చూశాను నేను. వాడికి తెలుసు. కటుభాషిణం అంటే కఠోరంగా మాట్లాడే వాడి దగ్గర కూడా లక్ష్మణ్ దత్త. సూర్యోదయేతి సూర్యాస్తమయేతి సాయం, సూర్యోదయం వేళలో పొగలు, సూర్యాస్తమయంలో సాయంకాలం ఎవడైతే నిద్రపోతున్నాడో, శ్రీరపి విముంచతి చక్రపాణి. చక్రపాణి అంటే విష్ణువు కూడా ఈ పనులు ఏమన్నా చేస్తే లక్ష్మణ్ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. పాపం ఆయన కూడా అలట్టుకుంటారు. ఆయన ఎప్పుడు అదే వీళ్ళు విష్ణు యొక్క అవతారం అని చెప్పడానికే వెంకటేశ్వర స్వామి కట్టుగా తల్లుతారు. భృగుడు వెళ్ళి తన్నాడు, అది లక్ష్మీ వక్షస్థలం, అందుకు లక్ష్మి వచ్చేసింది. వెనకాల ఈయన వచ్చేసాడు, ఆ బ్రహ్మనేను శివుడినేను గోరూపంలో తీసుకొచ్చాడు. ఇదంతా ఏదో చెప్తారు. ఉందా? ఏ పురాణం? కూర్మ పురాణం. మరి అది కాదు. పురాణంలో ఇలా
చెప్పారు. కానీ అక్కడ మొట్టమొదటిలో ఉన్నది దేవి స్వరూపం. అంటే దేవి స్వరూపం రాశాడా? దేవి స్వరూపాన్ని రామానుజాచార్యులు ఇలా మార్చాడని చెప్తారు. కరెక్ట్. ఏదో పరబ్రహ్మ శక్తి ఒకటే. అది శక్తి అనుకుంటే పురుషుడు అంటే ఏంటి, స్త్రీ అంటే పరబ్రహ్మ శక్తి వెంకటేశ్వర మీమాంస, శ్రీనివాస సరే. ఇక్కడ ఈ గవాది ఆనయనం అర్థవాదము కదా. ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? ఇది అయింది. తర్వాత అర్థవాదు గవాది యుక్తి బ్రహ్మాత్మత్వం వివక్షితం. ఇవంతా ఈ ఆవం తీసుకురావడం ఇదంతా అర్థవాదము అని చెప్పారు. కనుక ఇక్కడ మళ్ళీ ఈ అధికరణానికి 2 వర్ణకాలు రాశారు. ప్రథమ వర్ణకము, ద్వితీయ వర్ణకము. ముందు ప్రథమ వర్ణకం చెప్పుకుందాము. శృతుల్లోనూ స్మృతుల్లోనూ హిరణ్య గర్భము సంభవము అంటాడు వాడు పూర్వపక్షి. అలా చెప్పడం సరికాదు నాయన. పురుషుని స్వరూపం అని చెప్పారు కనుక పురుషుని స్వరూపము అని చెప్పారు కనుక వాడేంటంటాడు, హిరణ్య గర్భం తీసుకోవాలి అంటాడు. తర్వాత పంచభూతముల సృష్టి చెప్పలేదు, లోకాలను సృష్టించాడు అని చెప్పారు కనుక ఆ లోకాలను సృష్టించాడని చెప్పారు కనుక సిద్ధాంతి అంటాడు ఇక్కడ ఈ లోకాలన్నీ సృష్టించే పరమాత్మని తీసుకోవాలి. అన్యది చేత్ స్యాదవధారణ ఆత్మగృహీతివత్ ఉత్తరా ఆత్మగృహీతిరవత్ ఉత్తరా ఆత్మగృహీతిరవదుత్తరా. ఏ విధంగా అయితే ఇక్కడ ఆత్మగృహీతి పరమాత్మనే తీసుకోవాలి. ఆత్మ ఏ విధమే ఏకైవాగ్ర ఆసీత్ అన్నప్పుడు హిరణ్య గర్భుని కానీ విరాటుని కానీ తీసుకోకూడదు. ఎందుకని? ఆత్మగృహీతి. తర్వాత మిగిలిన శిష్యువాక్యాల్లో ఏ విధంగా అయితే ఆత్మను తీసుకున్నామో ఇక్కడ కూడా ఆత్మను తీసుకోవాలి. అంటే పరమాత్మ, ఆ పరమాత్మ ఈ లోకాలన్నీ సృష్టించగలడు అని చెప్పారు. తర్వాత అన్యది చేత్ స్యాదవధారణ అన్వయాదితి అన్వయ ఇక్కడ వకారం ఎగిరిపోయింది. అన్వయాది చేత్ స్యాదవధారణ అన్వయాది చేత్ స్యాదవధారణ. మరి ఆవుని తీసుకురావడం, తర్వాతేమో భూతాలను సృష్టించకుండా లోకాలను సృష్టించడం, ఇవన్నీ హిరణ్య గర్భుడు విరాటుడే చేస్తాడు కదా అని అన్వయం అవుతుంది కదా. అంటే అవధారణం ఏంటి? మొట్టమొదటిలో చెప్పాం ఏక ఏవ అవధారణకు ఒకటి. తర్వాత ఒక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానం కూడా చెప్పారు కదా. అందుకని సదేవ సోమేదమగ్ర ఆసక్తి ఇంకో చోటు కూడా చెప్పారు. ఆత్మశక్తి. అందుకని ఇక్కడ ఆత్మని తీసుకోవాలి. ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని కూడా చెప్పారు కనుక సదేవ సోమి ఇతమగ్ర ఆసీత్ అని కూడా చెప్పారు కనుక అద్వితీయ అవధారణం. అందుకని
అందుకని ఇక్కడ ఇంకోటి చెప్పారని చెప్పడానికి వీలు లేదు. నా ప్రతిపాద్యర్థ భేదం ఏమీ లేదు నాయన, ఒకటే వస్తువు గురించి చెప్పారు అన్నది ఇది ప్రథమ వర్ణకం. గ్రహణం అర్థం వర్ణ ఇది వర్ణకం. మరి ద్వితీయ వర్ణకం అని ఎందుకన్నావు అంటే ఏ అర్థాన్ని గ్రహించారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కనుక దాన్ని వర్ణకము అన్నారు. గ్రహణం అర్థం వర్ణయతి ఇది వర్ణకం. అంటే ఇలాగా చెప్పచ్చు, ఇలాగా చెప్పచ్చు. గ్రహణం అర్థం వర్ణకం. ఇప్పుడు వాడు చెప్పేది బ్రహ్మమే చెప్తాడు, ఇంకోటి ఏమి చెప్పడానికి వీల్లేదు. పేరే బ్రహ్మసూత్రాలను పెట్టుకున్నాడు. కానీ వాడు పూర్వపక్షి ఇంకోలా అడిగినప్పుడు దానికి మళ్ళీ ఇంకోలా చెప్తాడు. ఇక్కడ సంగతి ఏమిటి అంటే ప్రత్యుదాహరణ సంగతి. ఇక్కడ వీడేమిటి వాజస్నేయకము ఛాందోగ్యము ఆత్మ ఏం సత్ అని రెండు పదాలు చెప్పారు కదా. ఇక్కడ ఐత్రీయములో ఆత్మవా ఇదమేకైవాగ్రాసీత్ అని చెప్పారు. అక్కడ బృహదారణ్యంలో ఆత్మ చెప్పారు, ఛాందోగ్యంలో సత్శబ్దం చెప్పారు, సదైవ సౌమితిమగ్రాయ వాసిత్. కనుక మరి తేడా ఉందా లేదా? సంశయం ఏమిటి? కథమ ఆత్మ వాడు మొదలుపెట్టాడు ఛాందోగ్యం, బృహదారణ్యం కథమ ఆత్మ అని చెప్పి దాన్నే సదైవ సౌమితిమగ్రాసి ఛాందోగ్యంలో చెప్పారు. కనుక ఉపక్రమము సద్వస్తువుతో చేశారు. ఇక్కడ ఆత్మ అన్నప్పుడు సత్ అన్నప్పుడు రెండు ఒకటా కాదా అన్న సంశయం. పూర్వపక్ష అంటాడు ఒకటి సత్సద్దము, ఇంకోటి ఆత్మశబ్దము. ఇక్కడ వ్యవహారంలో ఇవి రెండు సమానార్థకములు కావు. ఎక్కడ వ్యవహారం, అందుకని ఈ రెండింటికి భేదం ఉంది అంటాడు. ఇప్పుడు రెండవ వర్ణకంలో పూర్వపక్షి ఏం బాను ఎక్కడికి పోయావు? అది చూడు, ప్రథమ వర్ణకంలో వాడు అడిగింది ఏమిటి? ఆత్మశబ్దంతో ఆత్మను తీసుకుంటావా, పరమాత్మను తీసుకుంటావా, హిరణ్య గర్భుడు కానీ విరాటుడు కానీ తీసుకుంటావా? అది ప్రథమ వర్ణకం. రెండో వర్ణకంలో ఏమిటి చెప్పారు? ఈ ఆత్మశబ్దము సత్శబ్దము అని రెండు చోట్ల వస్తుంది కనుక ఈ రెండింటికి వ్యవహారములో అర్థము వేరుగా ఉంది, అందుకని రెండు వేరుంటాడు. సదైవ సౌమితిమగ్రాసీత్ అని చాంద్రోగ్యంలో చెప్పారు. తర్వాత కథమ ఆత్మ అన్నది బృహదారణ్యంలో చెప్పారు. ఇప్పుడు పూర్వపక్షి ఇలా చెప్తే అందుకని రెండో వర్ణకం అయింది కదా. నీ ప్రశ్న అది కదా. సిద్ధాంతం అంటున్నాడు సత్శబ్దమన్నా ఆత్మే నాయన. ఎందుకని? ఈ సత్శబ్దము ఆత్మ రెండు ఒకటే. ఉపక్రమ వాక్యాన్ని కనుక చూసినట్లయితే చాందోగ్యంలో సత్శబ్దం అని చెప్పిన దానికి సందేహం ఉండొచ్చు, కానీ ఉపసంహారంలో సా ఆత్మతత్వమసి శ్వేతకేతు అని ఉపక్రమము చూస్తే నీకు తేడా కనిపిస్తుంది. ఉపక్రమము చూసినప్పుడు నీకు అర్థం నిశ్చయం కాలేకపోతే ఉపసంహారాన్ని చూసి నువ్వు అర్థాన్ని నిశ్చయం చేసుకోవాలి. ఉపసంహారము బలీయం. మరి ఉపసంహారంలో 9 సార్లు చెప్పాడు కదా, ఆ ఆత్మ నువ్వు అని అక్కడ ఆత్మశబ్దాన్ని చెప్పాడు కదా. అందుకని ఈ సత్శబ్దము ఆత్మశబ్దము వేరర్థములు కావు.
సరే, దీనికి ద్వితీయ వర్ణకం. ద్వయో వస్తు అన్యదేకం వా, ఇవి రెండు వేరా రెండు ఒకట. కాణ్వ ఛందోగ్య పాఠయు, ఛాందోగ్య పాఠయు. కాణ్వం అంటే బృహదారణ్యకం, ఛాందోగ్యం అంటే ఛాందోగ్యం. ఉభయత్ర పృథక్ వస్తు సత్ ఆత్మభ్యాం ఉపక్రమ. ఒక చోట సత్తని చెప్పారు, ఇంకో చోట ఆత్మని చెప్పారు. బృహదారణ్యంలో ఆత్మని చెప్పారు, ఛాందోగ్యంలో సత్తని చెప్పారు. అంటే సాధారణోయం సత్శబ్ద స ఆత్మ తత్వమసి శ్వేతకేత్వం చెప్పారు కనుక ఈ సత్శబ్ద సామాన్యమే ఆత్మశబ్దము. వాక్యశేషం అంటే ఉపసంహారం ద్వారా ఆత్మవాచి తస్మాత్ వస్తు ఏకం ఏతయో. ఈ రెండింటి గురించి చెప్పిన వస్తువు ఒకటే, వేరు కాదు. ఇక్కడ సూత్రం ఎక్కడ కనిపించింది ఏమిటి? ఇవే సూత్రాలు మళ్ళీ చెప్పారు స్వామి. ఆత్మగృహీతి అంటే ఇవే సూత్రాలు మళ్ళీ చెప్పారా? అందుకున్నా రెండో వర్ణకము ఇవే సూత్రాలు మళ్ళీ వేరే అర్థం చెప్పారు. లేదు ఇతరవత్ ఉత్తర కార్యవ్యాఖ్యాన ఇవే సూత్రాలు చెప్పారా? కనుక టీకా చదివితే సరిపోతుంది. మరి ద్వితీయ వర్ణకం ఆత్మగృహీతి రితిరవద్ ఉత్తరా, అదే సూత్రం. సరే, కారణ షష్టాధ్యాయ కథమ ఆత్మ. బృహదారణ్యకంలో షష్ఠమాధ్యాయంలో ఆత్మ ఏది అని చెప్పారు. ఇది ఆరభ్య ఆత్మ ప్రపంచిత, ఆత్మాన్ని వ్యాఖ్యానం చేశారు. ఛాందోగ్య షష్ఠేతు, ఛాందోగ్యంలో షష్టాధ్యాయంలో సదేవ సోమేంద్రమగ్రాసీత్ అని చెప్పారు. ఇది ఒక ఉపక్రమం. ఈ సద్వస్తుని వాళ్ళు ఎక్కువగా వ్యాఖ్యానం చేశారు. నహి లోకే సత్శబ్ద ఆత్మశబ్దో పర్యాయో తస్మాత్ వస్తు భేద. ఇక్కడ సద్వస్తువు అని ఆత్మ అని చెప్పినప్పుడు లోకంలో రెండుని వేరుగా తీసుకుంటారు. అందుకని ఇక్కడ వేరుగా చెప్పుకోవాలి, రెండు ఒకటి కాదు అంటారు. అంటే ఇది ప్రాప్తే సత్శబ్దో అయం ఆత్మ అనాత్మ సాధారణత్వ సందిగ్ధం. సత్శబ్దము అన్నప్పుడు ఏదైతే నామరూపాలతో సృష్టి చేశారో, ఏదైతే కనిపిస్తుందో దాన్ని కూడా సత్ అంటారు. అందుకని ఆత్మకి చెప్పచ్చు, అనాత్మకి చెప్పచ్చు సద్వస్తు. అందుకని నీకు సందిగ్ధం. కానీ సత్య వాక్యశేషే ఆ సద్వస్తువుని మళ్ళీ ఉపసంహారంలో చెప్పారు. స ఆత్మతత్వమసి శ్వేతకేతో. అందుకని ఇవి ఆత్మని చెప్పి ఆత్మని ఆత్మవాది శబ్దములు రెండు చోట్ల ఒకటే అని చెప్పినప్పుడు మళ్ళీ అవే సూత్రాలు చెప్పారు. ఏమిటి? ఆత్మగృహీతి ఇతరవత్ ఉత్తరాత్. ఆత్మగృహీతి అంటే ఛాందోగ్యంలో చెప్పినటువంటి సత్శబ్దం ద్వారా ఆత్మనే తీసుకోవాలి. ఎందుకని? ఇతరవత్ అక్కడ కథమ ఆత్మ అన్నారు బృహదారణ్యకంలో, అక్కడ చెప్పారు. అందుకని ఆత్మగృహీతి ఆత్మశబ్దాన్ని ఇక్కడ కూడా తీసుకోవాలి. తర్వాత రెండవ సూత్రం ఏమిటి? అన్వయాది చేస్యాదవధారణ. దీని అర్థమే కావాలని చెప్పాలంటే ఏక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానం చెప్పారు కనుక ఇక్కడ రెండు చోట్ల ఆ సత్తన్న ఆత్మన్న ఆత్మే తీసుకోవాలి. తర్వాత అధికరణం కార్య వ్యాఖ్యానాధికరణము.